ప్రజలు సమాజము విఘ్నత కలిగి ఉంటుందన్న స్పృహతో మాట్లాడారు రాజకీయ నాయకులు. ఎవరు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఇక మాకంటే గొప్పగా ఎవరికి తెలియదు లేకుంటే మేము మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అవాస్ పాలవుతాం. ప్రజా సమూహంలో సమాజంలో చాలా మంది విఘ్నులు మనకంటే తెలివైన వాళ్ళు, మనకు మించినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా మించిన వాళ్ళు ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా దృష్టితో చూస్తుంటారు, వాళ్ళు పరిశీలిస్తుంటారు. మహిళల కావచ్చు వాళ్ళు మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది. అదే సందర్భం వచ్చినప్పుడు ఓటు రూపంలో కొట్టి చూపిస్తారు జనం. ఎప్పుడు మీరు మాటకి నిలబడి ఉన్నారు? ఈ పదే పదే ఇంత పొడుగు మాట్లాడతారు పిసిసి అధ్యక్షులు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసింది ఎవరు మాట్లాడేవారు? గత పొడుగు ఎవరిని అడిగిందా? ఎవరు ఉత్తరపక్కగా డిమాండ్ చేసారా? అమ్మాయి గారు చెప్పుకునేది ఇంత పొడుగు డామిగాలకు ఎందుకు చెప్పాలి? ఎగలాడి ఎందుకు మాట్లాడాలి? కొన్ని మాట్లాడడం నీ ఇష్టం, నీ మాట, నీ కాన్స్టిట్యూన్సీ, ఓకే. మరి ఆ మాట కట్టుబడి ఉన్నావా? మాట కట్టుబడి లేనటువంటి వాడి మాటకి ఏం విలువ ఉంటుంది? కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు. ఆయన ఎన్నడూ తన సవాళ్ళకే నిలవలేదు. తన సవాళ్ళకే నిలబడినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు ఎదుటివాడు స్పందించి సవాళ్లకు పోయి చర్చలకు పోయేంతో చర్చ చేసేటువంటి సందర్భమే ఉత్పన్నంగా, ఆ పరిస్థితే ఉత్పన్నంగా సెక్రటరీ అయితే నెల మాటలు ఉన్నాయి కాబట్టి నెలకు 6,000 మాట్లాడు. 26,000తో పోయిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని మాట్లాడతారు. ఇది మాట మాట్లాడేది తీరేనా? ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత సమయం ఉన్నతో మాట్లాడాలి? ఎవరు చెప్తారంటే వీళ్ళెవరు మాకు చెప్పనికే వీళ్ళతో మేము నేర్చుకుంటామా? వాడు ఇంతటోడు, వీడు ఇంతటోడు, వీడు మెట్టుగా, వీడు బొగ్గు, వీడు బంగారం. ఇదే పద్ధతి అండి. మాట్లాడుతూ పోయకొద్ది ఇక చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే మాత్రం తప్పది. ప్రతిదానికి ఒక పరిమితి, హద్దు అంటూ ఉంటది. ప్రొవోకేషన్స్ దేనికైనా దారితీస్తాయి కింది స్థాయిలో. అటువంటి అవాంఛిత పరిస్థితిని మేము ఎవరు కోరుకోము. దయచేసి సమయంలో పాటించాలి. అటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇకపై అటువంటి వ్యాఖ్యల్ని వాడితే మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సో అన్ని కఠోరమైన వాస్తవాలే కదా మన ముందు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసిన చర్యలు అబద్ధమా? అందులో తమ పాత్ర పోషించింది అబద్ధమా? ఇప్పటికీ కేసున్నది అబద్ధమా? కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ప్రతి సందర్భంలో ఇష్టానుసారంగా మాట్లాడడం మేం కాదు, మీ సొంత పార్టీ నాయకులు హర్షిస్తలేరు, కింద ఉండేటువంటి మీ పార్టీ శ్రేణులే హర్షిస్తలేరు. అది ఆల్రెడీ అపశయం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా విజయవంతంగా ఇలా పిండం పెడుతున్నాడు. ప్రతికూలంగానే ఈ మందికి ఆయన పిండం పెడతారనే మాట సగం దేవుడు జరుపు. ఆ పార్టీ ఆయన చర్యల మూలంగా, ఆయన వ్యాఖ్యల మూలంగా, ఆయన దుర్దుడుకుతనం మూలంగా, ఆయన నోటి దూసుకుతనం మూలంగా సొంత ఆయన పార్టీకే ఏ పార్టీ అయితే ఇవాళ సిటికిలా పడి ఉందో, ఏ పార్టీ అయితే ఇవాళ అపశయం మీద ఉందో, చివరి క్షణాలు ఉన్నటువంటి పార్టీ కోసమే ఆయన పిండం పెడుతున్నాడు ఆయన చర్యల ద్వారా. అది గుర్తించాలి.